నేను ఇవాళ అదే అడుగుతున్నా. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి నేను సూటిగా అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, అది గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఈ 4 రాష్ట్రాలే భారతదేశాన్ని 70% కవర్ చేస్తాయి. పెద్ద పెద్ద రాష్ట్రాలు 60% కవర్ చేస్తాయి. మీరు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో తెలంగాణలో ఎట్లనైతే గ్రామాన పంటల కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ పెట్టించిండో, మీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అట్లా గ్రామాన పంటల కొనుగోలు కేంద్రాలు చూపించండి. చూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ చూపించకపోతే బండి సంజయ్ మీరు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి, మీ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఈ సవాల్ను స్వీకరించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇది ఒకటే కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలంగాణలో 2016 పెన్షన్ పేదల కోసం, మీ గుజరాత్లో 600 రూపాయలు, 750 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 600 రూపాయలు, బీహార్లో 500 రూపాయలు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బోడి 500-600 రూపాయలు పెన్షన్ ఉంటుంది. తెలంగాణలో 2016 రూపాయలు పెన్షన్ చూపి నువ్వు అధికారంలో, నేను చెప్పిన ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో 2016 పెన్షన్ చూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. లేకపోతే నీ పార్టీ అధ్యక్ష పదవికి, నీ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి సంజయ్. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు చూపి నువ్వు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల కోసం, రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు చూపి నువ్వు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, రైతు బీమా చూపి నువ్వు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, 3.5 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసిన మునగాడు నీ పార్టీ ముఖ్యమంత్రులు ఎవడని ఉంటే చూపి ముక్కు నేలకు రాస్తా నేను. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ని 3.5 సంవత్సరాల్లో 80% పూర్తి చేసి ఇవాళ నీళ్లు తెస్తా ఉన్నాడు. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్ళు వచ్చి ఎస్ఆర్ఎస్పీ గేట్లను ముద్దాడినాయి. 300 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చి వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ గేట్లను ముద్దాడినాయి. చూపి ఆ మొగోడు, అటువంటి మొగాన్ని నీ పార్టీ ముఖ్యమంత్రులు ఎవడనుంటే చూపి ముక్కు నేలకు రాస్తా. లేకపోతే నీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయి. ఇదేనా సవాల్ బండి సంజయ్. జై తెలంగాణ.